లాస్ట్‌కి చీరలని ఏం చేస్తారు స్వామి? చీరలన్నీ కూడా భక్తులకు, కొంతమందికి సంతానం లేని వాళ్ళకు, కొంతమందికి బాధల్లో ఉన్న వాళ్ళకు, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఆ అమ్మవారి ప్రసాదం చీరలు, గాజులు, బొట్టు అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో 9 రోజులు, 11 రోజులు పూజ చేసి పూజ చేసి అవన్నీ కూడా భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. అంటే పంచడం అంటే ఆక్షన్‌లో పెట్టరు. యాక్షన్ గీక్షన్ ఏం చేయం స్వామి, యాక్షన్ ఏం ఉండదు. ఈ అమ్మవారిది కొనాలంటే కొన్ని కోట్లు పెట్టినా కొనలేము. అమ్మవారిని కొనేంత శక్తి మన దగ్గర లేదు. ఆమెది ఏదైతే ఉన్నదో ప్రసాదంగా భావించి బాధల్లో ఉన్న వారికి అది అందించడం జరుగుతుంది. ఈ మండపం కట్టే కాడి నుంచి లాస్ట్ మాతను తీసేంత వరకు ఎన్ని కష్టాలుంటాయి? కష్టాలంటే ప్రతిరోజు పొద్దున లేస్తే పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు నిత్య పూజ. పొద్దున ధూపదీప నైవేద్యం ఉంటుంది, సాయంత్రం ధూపదీప నైవేద్యం ఉంటుంది, ప్రసాదాలు, రోజుకో రకమైనటువంటి అలంకారము, 11 రోజులు 11 అలంకారాలు. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా విశ్వావసనామ సంవత్సరంలో కొత్తగా కాత్యాయని దేవి 11 అవతారంగా మధ్యలో రావడం జరిగింది. ఈసారి 11 అవతారాలు రాజరాజేశ్వరితో ముగింపు. ప్రతిరోజు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నిత్య నియమాలు ఎక్కడ ఉండవు. అమ్మవారితో సాహసమే అని చెప్పుకోవాలి. అమ్మవారి పూజ అంటే సాహసమే.